హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకన్ పొలిటిక్స్. చల్సాన్ గారు, నమస్తే సార్. నమస్కారం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను మళ్ళా. సార్, ఆ, ఈరోజు అమరజీవి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి మనం నివాళి అర్పించాలి సార్. దేనికంటే ఆయన తన నిజంగా తన జీవితాన్ని త్యాగం చేశారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం, ఒక రాష్ట్రం ఉండాలని. ఆయన గురించి పెద్దలు మీరు చెప్తే వినాలని ఉంది. చెప్పండి సార్. ఆయన జీవితం మొత్తం చెప్పాలంటే కూడా ఎక్కడ సరిపోదండి. సంక్షిప్తంగా మనం చూసుకోవాలంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక అభ్యుదయవాది. ఆ, వారి భార్య పరమ పదించిన తర్వాత మళ్ళీ వివాహం చేసుకోలేదు. జనం చాలా మంది అనుకునేది ఆయన తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం గురించి దీక్ష చేశారు, కానీ ముందు కాదు కండి. దళితుల కోసం దేవాలయ ప్రవేశం కోసం నెల్లూరు జిల్లాలో దీక్షలు చేశారు, సాధించారు. అక్కడి నుంచి ఆయన మహాత్మా వార్ధాకి వెళ్ళారు. అక్కడి నుంచి మహాత్మా గాంధీ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నారు, చాలా కాలం ఉన్నారు. మహాత్మా గాంధీ గారితో పరిచయం బాగా ఉన్న వ్యక్తి. ఆ తర్వాత ఎప్పుడైతే జేవీపీ కమిటీ మీకు తెలుసో, ఆ, జవహర్లాల్ నెహ్రూ మీకు తెలుసు కదా, వల్లభాయ్ పటేల్, పట్టాభి, సరే మిగతా కానీ వాళ్ళ కమిటీ తీర్మానించినప్పుడు మద్రాసుతో కూడిన రాష్ట్రం ఇవ్వనైనప్పుడు ఆ రోజే రాష్ట్రం తీసుకోమన్నారు. టంగుటూరి ప్రకాశ్ పంతులు గారు 46లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ప్రధానమంత్రి అయిన తర్వాత, అప్పుడు ప్రధానమంత్రి అయిన వారు ముఖ్యమంత్రిని. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రాన్ని తీసుకోమని చెప్పిన తర్వాత మద్రాసు లేని రాష్ట్రం మాకు వద్దు, మా చెన్నపట్నం కలిసి ఉండాలని చెప్పి ఉద్యమం సాగింది. చాలా మందికి అనుకునేది ఒక తెలుగు రాష్ట్రం ఎప్పుడో వచ్చేది. ఆఖరికి నెహ్రూ గారు ఆ రాజాజీ గారిని దిక్కుమాలిన ఆయన ఉండేవాడు. ఒక తమిళ అహంకారి. తమిళం అంటే మన ద్రవిడ బిడ్డలకు మనం గుండెలు కత్తుకుంటాం. చాలా అహంకారి. ఎలాంటి అహంకారి అంటే 1956లో హైదరాబాద్ వెళ్ళి ఆంధ్ర వాళ్ళతో కలవద్దు, తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం కావద్దు అని కోరిన ఒక దిక్కుమాలిన వారిని. చనిపోయినా ఆయన అంతకుమించి మనం మాట్లాడకూడదు కాబట్టి చెప్తున్నాను. తెలుగు జాతి గొప్పగా ఉంటే తమిళ వారి ఆధిపత్యం తగ్గిపోతుందని చెప్పి తప్పించిన ఈ చిదంబరం గారి పూర్వీకుడు. సరే, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే మీరు ఏదైతే పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు ఇంతకుముందు బొలుసు గారు కూడా దీక్ష చేశారు, మీ అందరికీ తెలుసు. ఆ ఆయన నేను అక్కడ దీక్ష చేస్తానని చెప్పి అందరికీ చెప్పిన తర్వాత వారు మాట్లాడింది ఏంటంటే, మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం తెలుగు వాళ్ళకు ఒకటి ఏర్పడాలి, తెలుగు రాష్ట్రం అనేది కోరారు. బ్రిటిష్ వారు ముందల నైజాం దగ్గర సన్నద్ధ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళి శాంత్ హోమ్ దగ్గర, అంటే అవతల ఫోర్ట్ సెంట్ జార్జ్ అంటే ఇప్పుడు మద్రాసు, అక్కడ కట్టుకుందామని వెళ్ళినప్పుడు అక్కడ దామెర్ల వెంకటాద్రి నాయుడు గారు సరే శ్రీరంగరాయలు గారి పేరు పెట్టుకోకుండా మా నాన్న పేరు పెట్టుకోమని ఆయన చెన్నప్పనాయుడు పేరు మీద పెట్టినప్పుడు దామెర్ల చెన్నప్పనాయుడు చెన్నపట్నం అయింది, చెన్నపట్నం మద్రాసు అయింది, మద్రాసు మళ్ళీ ఇప్పుడు చెన్నై కింద మార్చుకున్నారు. ఆ మొదటి కావల గారిని ముగ్గురు కూడా తెలుగు వాళ్ళు. పెదనాయుడు అన్ని చాలా స్పష్టంగా ఉందండి అక్కడ. కాకపోతే మిగతా తర్వాత కాలంలో ఎక్కువ మంది తమిళనాడు నుంచి అక్కడ వలస రావటం వల్ల కొంత తమిళ ఆధిపత్యం పెరిగింది అనేది వాస్తవం. ఆఖరికి ఆ మద్రాసు నగరాన్ని రెండుగా చేద్దాము, ఆ కోవలం దేవరకి కింద వైపు తమిళనాడుకి, పై వైపు మన తెలుగు రాష్ట్రానికి ఇద్దామని చెప్పి కూడా వచ్చినా సరింది. అది దాదాపుగా అందరూ ఆమోదయోగ్యం పొందింది. కానీ గాంధీ గారి వియ్యంకుడు రాజాజీ గారు దాన్ని కూడా పడనివ్వలేదు. సరే, ఏదేమైనా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఈ కళ చెంది అసలు రాష్ట్రం తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం, ఎందుకంటే వరాహగిరి వెంకటగిరి గారి నాన్నగారు ఆయన బరంపురం అండి, ఇప్పుడు ఒరిస్సాలో ఉంది. బరంపురం అంటే గంజాం జిల్లా, అప్పుడు తెలుగు నాటే ఉండేది. 1926లో శాసనమండలి సభ్యుడిగా ఉండగా జోగయ్య పంతులు గారిని ఆయన నాన్నగారు తీర్మానం పెట్టారు. 1926లో శాసనమండలిలో తీర్మానం ఆమోదించింది. ఎంత పోరాటం జరిగింది. ఇక శ్రీరాములు గారు చాలా ఇబ్బంది పడ్డారు. ఎక్కడ దీక్ష చేయాలనుకున్నారు, సరే గుడివాడి నుంచి వచ్చిన ఆయన వాళ్ళందరి సహకారంతో ఆ దీక్ష మొదలు పెట్టినప్పుడు హేళన చేశారు. పక్కన నిజంగా చెప్పాలంటే 5-10 మంది లేరండి. బాధాకరం అండి. చనిపోయిన తర్వాత వచ్చింది వేరే. చాలా పడాల రామారెడ్డి గారిని నాకు పరిచయస్తులు, ఇప్పుడు ఈజ్ నో మోర్. హైదరాబాద్ లో పడాల రామారెడ్డి గారిని కళాశాల చాలా ఫేమస్ అండి, లా కళాశాల.
వారు మా తెలుగు భాషా సమితిలో ఉండేవారు. వారు ఇక్కడ వీరుండగా చిన్న అసిస్టెంట్ కుర్రాడి కింద ఉండగా ఈయన కుర్రాడి కింద ఉండగా ఆయనకి పరిచర్యలు చేస్తా అక్కడ దీక్షా శిబిరంలోనే ఉన్నారు. ఆ కొన్నాళ్ళు అది నిరాహార దీక్ష నీళ్లు తాగేవారు. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి కడుపులో పుండ్లు పడిపోయి చూశారు మీరు మనం చెప్పుకున్న పురుగులు కూడా వచ్చినాయి. ఒకసారి బాధ తట్టుకోలేక అరిచే వచ్చింది. ఆఖరికి నెహ్రూ గారికి అందరూ తీసుకెళ్లి చెప్పినా లెక్క చేయలేదు. సరైన సిద్ధాంతం అక్కడ మిగతా ఉన్న జనసంఘం మిగతా పరివారాన్ని అనేక మంది ఎవరో పార్టీలు కూడా పట్టించుకున్న సందర్భంలో ఆ రోజు అమరుడు అయిన తర్వాత ఆయన ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడికి ఇక్కడ జరగడానికి వీలు లేదని మళ్ళీ తమిళ జాతీయవాదులు కొంతమంది హుంకరించినా సరే టంగుటూరు ప్రకాశం మంత్రులు గారు పదండయ్య వాహనం ఇవ్వడంటున్నారు ఎడ్ల బండి తీసుకోండి అని చెప్పి వాళ్ళు మిగతా పెద్దలు ఎడ్ల బండి మీద ఆయన పార్థివ దేహాన్ని పెట్టుకుని మెద్రాసులో ఊరేగింపుగా వెళ్ళిన దాంట్ సమయంలో ఇంత కసి ఇంత పట్టుదల జనంలో అప్పుడు వచ్చింది. పోరాడకుండా ఏమి రాలేదండి ఆంధ్రులకి. ఇవాళ అలాంటి గొప్ప మనిషి నేను బాధపడుతుంది ఎందుకంటే గౌరవించుకున్న వాళ్ళు లేరండి. మనం ఈ రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకుంటే అన్ని ఒక భయంకరమైన రాజకీయ నాయకులు 90% మాట్లాడుకున్న శుద్ధ వేస్ట్. ఇవాళ గౌరవ మీడియా పెద్దలందరికీ నేను మీకు పంపించాను. వారి మీద చర్చని ఇనిషియేట్ చేయమని చెప్పి కోరాను. ఎంతమంది చేస్తారో నాకు తెలియదు. పాదయాత్రకి కాలు దద్దురు వచ్చిందనో లేదంటే పరదాలు బాగా కట్టుకున్నారనో లేకపోతే ఇంకొక ఆయన వెళ్ళి ఆ మ్యారేజ్ స్టార్ని ఇంకొకటి హేళన చేయటానికనో లేదా ఇంకొక ఆయన వెళ్ళి చెప్పు చూపించడానికనో ఈ చూపిస్తేనే ఇది ట్రోల్ అయ్యే రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు మన కోసం తను త్యాగం చేస్తే ఇవాళ తలుచుకున్న వాళ్ళు ఎక్కువ మంది లేరనుకుంటే చాలా బాధగా ఉంది. నా మిగతా వీడియోలు ఎలా ఉన్నా కార్తీక్ గారు దీన్ని పంపించండి జనాలకి. కనీసం వాళ్ళు ఆ రోజు త్యాగం చేశారు కాబట్టి వాళ్ళు మనం ఇలా ఉన్నాం. స్వతంత్ర సమరయోధుల్ని గుర్తుంచుకునే తత్వం లేకపోతే ఎలా ఉంటాం? బానిస బతుకుతా వస్తుంటే మన కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసిన పెద్దాళ్ళ గురించి తలుచుకోపోతే వీళ్ళ జీవితాలకు అర్థం ఉంటుందండి. ఇప్పుడు మమ్మీ ఓ రోజు డాడీ రోజు ఎన్ని దినాలు పెట్టుకున్నారో అన్ని దినాలే పెట్టుకున్నారు. నేను తప్పట్టిన అమెరికా వాళ్ళు ఆ రోజు మమ్మీల్ని అమ్మా నాన్నలు అయితే అందరూ గుర్తుంచుకుంటారు, వేరే సంగతి. మా అమ్మ అయితే మరి దేవత. ప్రపంచంలో ఇంకే దేవత మీరు కనపడే కనకదుర్గమ్మ, మేరీ మాత, ఈ దేవతలు ఎవరు మనుషులు తయారు చేసిన దేవతలు కానీ చాలా మంది భావిస్తారు. నాకు తెలిసిన ఒకే ఒక దేవత, ప్రత్యక్ష దేవత నా తల్లి. తర్వాత సాత్రియ పూలే గారి నటిగా చాలా మిగతా వాళ్ళు ఉంటారు సేవ చేసిన వాళ్ళు. కానీ ఇవాళ మన కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధుల్ని మనం ఆ స్వాతంత్ర ఫలాలు తింటా వీళ్ళకి తెలియదు స్వాతంత్రం ఎలా ఉంటుందో. నిజాం సంస్థానంలో గస్తీ నిషాన్ తిప్పే అని ఒకటి ఉండేదండి. లేదా బ్రిటిష్ ప్రభుత్వంలో ఎలా ఉండేది అసలు ఆ రోజు చాలా భయంకరంగా ఉండేది. డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పిన బోర్డులు ఉండే సందర్భాలు ఉన్నాయి. విశాఖపట్నం వాల్తేరు క్లబ్ అని ఉండేదండి. ఆ క్లబ్ ఒకప్పుడు బ్రిటిష్ వారికి మాత్రం పరిమితమైంది, లేదా రాజాగారిని ఏమన్నా ఒకరిని పిలుస్తారు, మిగతా అందరినీ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్. అలాంటి క్లబ్లు ఎన్నో ఉన్నాయి. క్లబ్బులు కాదు, అనేక సమావేశాలు కూడా, చదువుకుంటానికి కూడా చెప్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఒక స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు గుర్తుంచుకో సర్వం త్యాగం చేశారండి. ఆఖరికి ఇవాళ తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం వచ్చిందంటే అది మెద్రాసు లేక వెంటనే ప్రజల్లో ఆగ్రహేశాలు రగులుకుని ఎక్కడ పడితే అక్కడ ఇక బయటకు వచ్చి శ్రీరాములు గారు చనిపోయిన వెంటనే అప్పుడు బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆగ్రహ ఇప్పుడు ఎక్కడ పోలీసులు కాల్పులు జరపడం మొదలుపెట్టారు. తెలుగు నాటు అంతా కూడా అప్పటికే బరంపురాన్ని ముందుకు తీసుకెళ్లి గంజాం జిల్లాను తీసుకెళ్లి పర్లాకిమిడి రాజు గారు తన ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి దానికి ఎప్పుడో ముందే ఏనాడో దాంట్లో కల్పించారు. శ్రీరాములు గారు పోరాటం చేసింది మెద్రాస్ చెన్నపట్నంతో కూడిన తెలుగు రాష్ట్రం కోసం. కానీ అది కాకుండానే ఇస్తామని చెప్పిన సందర్భంలో మరి వీళ్ళు ఒప్పేసుకున్నారు.
ఆయన ఆత్మశాంతి కలుగుతుందని నేను అనుకుంటలేదు. ఒక తెలుగు రాష్ట్రం ఏర్పడినంత వరకు బాగానే ఉంటుంది, కానీ చెన్నపట్నం లేకుండా తమ రక్తం సేదంతో పాటు తెలంగాణ ప్రజల రక్తం సేదంతో పాటు హైదరాబాద్ నిర్మాణం ఎలాగున్నాయో, తమిళ ప్రజల రక్తం సేదంతో పాటు కోస్తా రాయలసీమ ప్రజల రక్తం సేదంతో కూడా కలిసి నిర్మించిన తమ వారి చెన్నప్ప నాయుడు పేరు మీద ఏర్పడిన చెన్నపట్నంలో మాత్రం స్థానం లేకుండా అయిపోయింది. రాష్ట్రం ఏర్పడితే రాజాజీ గారు అన్నారంట, ఉమ్మడి రాజు దగ్గర కొన్ని రోజులు ఉండాలంటే థాట్ ఉండటానికి వీల్లేదు. సెప్టెంబర్ 30వ తారీఖుల సామాన్లు తీసుకెళ్లి బయట ఆ బార్డర్ దగ్గర బయటపడింది అన్నమాట. అప్పుడు టెంట్లు కూడా అనుకుని లేవు. ఒక రోజున వాళ్ళతో ప్రమాదం అని. ఆ సందర్భంలో కర్నూలులో మీకు తెలుసు, పాత మిలిటరీ టెంట్లు తీసుకుని కర్నూలు రాజధానిగా ఎలా వచ్చిందని నేను తర్వాత మాట్లాడుకున్నాం. తీసుకుని వేసుకున్న సందర్భం మీరు చూశారు. ఆ తర్వాత కూడా తెలంగాణకు సంబంధం లేదండి, సంబంధం లేదంటున్నారు చాలా మంది. కాదు, వెల్లోడి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీకు తెలుసు 1948 సెప్టెంబర్ 15న తెలంగాణ విలీనం జరిగింది, విమోచన జరిగింది, ఏదన్నా కానీ. ఆ తర్వాత వెల్లోడి గారు మన దక్షిణాది వాడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన తర్వాత బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలుసు మీకు. అప్పుడే కర్ణాటకలోని మహారాష్ట్రలోని 5 జిల్లాలు, లాతూర్, బీడ్, పర్బని, జల్నా, ఔరంగాబాద్ అలాంటి 5 జిల్లాలు, అలాగే గుల్బర్గా, బీదర్, రాయచూర్ లాంటి 3 జిల్లాలు కర్ణాటక ప్రాంతంలో ఉన్నాయి. దాంతోపాటు 8 జిల్లాలు తెలుగు ప్రాంతంలో ఉన్నాయని కలిపి ఒక రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలని అక్కడ కూడా రావటం. తెలంగాణ అప్పుడు విడతానికన్నా సరే అనేక మంది అక్కడ సంఘి గారు హైదరాబాద్ మేయర్గా ఉండి సంఘి గారు గుంటూరు వచ్చి సభలు పెట్టడం, కలిసి ఉండాలని. కొండ లక్ష్మణ్ బాబూజీ గారు కూడా కలిసి ఉండాలంటాం. తర్వాత ఆయన విడిపోవాలన్నది డిఫరెంట్ విషయం అండి. కాళోజీ నారాయణరావు గారు అనేక మంది కలిసి ఉండాలంటాం, ఎక్సెప్ట్ ఒకళ్ళిద్దరు తప్పితే. కాకపోతే చరిత్రలో వేరే విధంగా రాయబడిందండి. సరే, ఏదైనా ఆ తర్వాత ఒక తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలని, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం, తర్వాత విడిపోయిన తెలుగు వాళ్ళకు 2 రాష్ట్రాలు వాళ్ళు అయిపోయినాయి. కానీ 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్న ఈ దేశంలో అక్కడక్కడ సెక్రటరేట్ గా 1.5 కోటి మంది ప్రజలు ఉండొచ్చు, కానీ 12 కోట్ల మంది కలిసి నివసించే అవకాశాన్ని మనం కోల్పోయాం. శ్రీరాములు గారి వారికి జోహార్లు ఈ సందర్భంగా అందరూ తెలియజేయాల్సిన పని ఉంది. ఈ సమాజంలో ఈ కొత్త కాలం యువకులు వాట్సాప్లు, థమ్సప్లు 24 గంటలు 20 చూసేది, అవసరం లేని సమాజాన్ని భయంకరంగా చూపిస్తుంటే చూస్తూ ఉంటున్నాం. చూసిన వార్తనే చూస్తూ ఉండటం. వీళ్ళు ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో ఒక అద్భుతమైన వింత అంటారు, లోపలే ఉండదు అది చూడటం బదులు కనీసం పొట్టి శ్రీరాములు గారి గురించి, మన కోసం త్యాగం చేసిన వాళ్ళ గురించి, అలాగే ఇప్పుడు కూడా త్యాగం చేస్తాను అనేక మంది ఉన్నారండి. 70-80 సంవత్సరాలు అనేక మంది ఈ ప్రాంతం కోట్లం తప్పిస్తా ఉన్నారు. వాళ్ళని పట్టించుకోకుండా ఒక రాజకీయ నాయకుడు జిందాబాద్ కొట్టి ఇంకో రాజకీయ నాయకుడిని దారుణంగా తిట్టి 20 ఇంతకుముందు ఒక నాయకుడిని దుర్మార్గంగా తిట్టి నీచంగా కుటుంబం ఇప్పుడు మారిపోయి మళ్ళీ అదే నాయకుడిని పొగుడుతుంటే టీవీలో 24 గంటలు కూర్చుంటే జైలు పలుకుతా ఆనందంతో వాళ్ళ కాళ్ళని కడిగి నీళ్ళని నెత్తి మీద చల్లుకునే వాళ్ళు కూడా వాళ్ళ పాలను తాగేవాళ్ళం. ఈ బ్యాచ్ తరపు కొంచెం మారండి. నిజమైన స్వతంత్ర సమర యోధులకి వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వండి. మన దేశం కోసం, మీ భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ప్రాణం అర్పించిన వాళ్ళని ఒక్కసారన్నా తలుచుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. నమస్కారం. ధన్యవాదాలు జయల్సన్ గారు. అందరూ ముక్త ఖండంతో అనాల్సింది ఒకటే, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ధన్యవాదాలండి.